ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపణలు జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి ఖండించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల జడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అసెంబ్లీలో నిరాధార ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. కలువాయిలో తన కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా 1 సెంటు భూమి ఉన్నా తాను జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ దేవాలయం లాంటి అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించడాన్ని జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం లక్ష్మీదేవి, వైసీపీ మండల అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డి, వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి శాసనసభ్యులు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కలువాయిలో భూ కుంభకోణం జరిగింది, దాని మీద సిఐడి ఎంక్వైరీ చేయాలా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, దాన్ని స్వాగతిస్తున్నాం. ముందుగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా కలువాయి మండలంలో 1 సెంటు పొలం ఆక్రమించి కానీ చేసి కానీ ఉంటే దానికి ఎక్కడ ఈరోజే నేను రాజీనామా చేశాను నిరూపిస్తే అనిల్ కుమార్ రెడ్డి ఎక్కడైనా నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ 1 సెంటు పొలం 40 సంవత్సరాల నుంచి కలువాయిలో రాజకీయం చేస్తుంది. 44 సంవత్సరాల నుంచి ఒక అంకణ స్థలమైనా కూడా రోడ్ సైడ్ ఆక్రమించి ఉంటే ఎవరైనా మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేము దేనికైనా సిద్ధం. అదేవిధంగా ఇంకొక ఆరోపణ చేసేది సుమారు 10 కోట్ల 100 కోట్ల 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఎకరాకు ₹1,00,000 తీసుకున్నాను. ఒక్కడి దగ్గర నుంచి ఒక్క నయా పైసా తీసుకోలేదని చెప్పాను. నేను ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేశాను. కలువాయం కాడ నుంచి కాణిపాకం దాకా ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా. దాంట్లో మాత్రం ఎటువంటి బేసిజం లేదు. నేను ఎవరి దగ్గర అయినా ₹1 ఒక ఎర్రనాయ పైసా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను తీసుకున్నాను దాఖలాలు. అదేవిధంగా 2008 నుంచి దాస్ ఎంఆర్ఓ ఉన్నారు. అప్పటి నుంచి మన కలువాయి మండలంలో ఈ విధమైన రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపరింగ్ చేయడం కానీ రెవెన్యూ రికార్డ్స్లో ఇల్లీగల్ ఇది జరగడం కానీ జరిగింది. 2008 నుంచి చేస్తే ఇంకా అనేక విషయాలు బయటపడితే దాస్ ఇచ్చిన పట్టాలు ఎన్నో ఆయన చనిపోయాడు బాబు ఎంఆర్ఓగా పనిచేసి. ఆ విషయాలన్నీ కూడా బయటికి రావాలా, ఎంక్వైరీ జరగాల. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మూడోది వచ్చేసి తరువాత విషయం వచ్చేసి 105 ఎకరాలు కలువాయి మండలం కలువాయి చెరువు బినామీ పేర్లతో పెట్టుకొని 100 మందికి పట్టాలు తయారు చేసింది. నేను హైకోర్టుకు పోయి అనిల్ కుమార్ రెడ్డి అనేవాడు హైకోర్టుకు పోయి ఆడిన దాఖలాలు ఉన్నాయి. దాని రిట్ పిటిషన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. రిట్ పిటిషన్ నెంబరు 1677 2019. 2019లో మేము కోర్టుకు పోయి మేము ఆపినాం పట్టాలు ఇవ్వకుండా. చెరువు ప్రారంభమవుతుంది. చెరువు ఆనుకొని ఉండే తెప్పనిచ్చినారు పట్టాలు తెలుగుదేశం గవర్నమెంట్లో. అదేవిధంగా మొన్న మీరు చూశారు, మీ విలేకరులందరికీ కూడా తెలుసు, తెలుగు రాయపురంలో 125 ఎకరాలు రాజు పొలం కుక్కలేని తెచ్చి పెట్టి చేస్తే ఆపింది మేము మా పార్టీ వాళ్ళం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేదానికి కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంది. మొన్న ఇల్లీగల్గా శాండ్ జరుగుతూ ఉంది కలువాయి మండలం. ఇల్లీగల్గా శాండ్ జరుగుతుంది. మా నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారు రావటం, మేము ఆయనతో కూడా పోవటం, తెలుగు రాయపురం పోవటం, మీరందరూ కూడా రావడం జరిగింది. ఈ ఇల్లీగల్ శాండ్ జరుగుతుందని మేము మాట్లాడినాము. మా మీద ఏ విధంగా బుర్ర చల్లాలా అని చెప్పి ఇది ఒకటి ఎత్తుకొని వచ్చారు. 1000 ఎకరాలు కుంభకోణం 10 కోట్లు అని చెప్పి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలా. అదేవిధంగా తెలుగు రాయపురం దగ్గర ఇసుకరించి మీద కూడా సిఐడి ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా నూకనపల్లిలో ఏ విధంగా కలవట్లు కూలిపోయినాయి వాటి మీద ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుంది, మీ ముందే పోతుంది. కలెక్టర్ గారు వస్తే ఆపలా, ఎమ్మెల్యే గారు వస్తే ఆపలా, ట్రిప్పర్లు పైకి కిందకి ఓవర్లోడ్ 60 టన్నులు వేసుకొని పోతుంది ఇసుక. వాటిని ఆపుతామని చెప్పి మా మీద బురద చల్లి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఉద్దేశంతో ఈ దుర్మార్గమైన ఇది ఈరోజు కలువాయి మండలంలో తేవడం జరిగింది. అది నా పేరు నేరుగా నా పేరు ప్రస్తావించడం గౌరవ శాసనసభ్యులకి ఇది తగదు. నాయ బ్రాహ్మణ కాలనీ విషయం. నాయ బ్రాహ్మణ కాలనీలో
ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగకూడదని చెప్పి పంచాయతీలో తీర్మానం చేసింది అనిల్ కుమార్ రెడ్డి 2019లో గవర్నమెంట్ వచ్చినాక. అదేవిధంగా జిల్లా పరిషత్లో మాట్లాడింది నేను, అనిల్ కుమార్ రెడ్డి. ఇల్లీగల్గా జరుగుతున్నాయి, ఇవన్నీ ఆపండి, ఆ లేఅవుట్ దాండి, ఆ లేఅవుట్ ఎవరికి ఇచ్చుండారు, ఏంటి అన్నీ తీయండి అని చెప్పి నేను జిల్లా పరిషత్లో మాట్లాడినా. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మేమే చేయాలనుకుంటే కలువాయిలో మేమే బయట పెట్టాం కదా. గత ప్రభుత్వ హయాంలోనే ఎంఆర్ఓ గారు చేసిన దానికి ఆమె మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇల్లీగల్గా చేసి ఉంటారో వాళ్ళ పట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది. దీనికి రాజకీయ మూడు పెట్టి అనిల్ కుమార్ రెడ్డిని ఏ విధంగానైనా ఇది చేయాలా, అబాస్పాలు చేయాలా అని అనుకుంటే కుదరదు. కొలువాయి మండలం ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టేదానికి మెయిన్ కారణం ఏంటంటే కొలువాయి మండల ప్రజలకి నేను సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏ రోజు కూడా కాను, తలదించుకునే పరిస్థితి ఏ రోజు కూడా కాను. కానీ బయట వాళ్ళు అడుగుతుంటారు, మీ పేరు అసెంబ్లీలో వచ్చిందే అని వాళ్ళ కోసంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇదంతా కూడా వాళ్ళు చేసే దందాను ఏ విధంగానైనా సాగించాలా అనే దానికోసంగా ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు రాయపురం హైవేలో పోయే పొలం అచ్చి పెంచిలే దగ్గర ఎవరు కొన్నారు? అసైన్మెంట్ పొలం 9 ఎకరాలు ఎవరు కొన్నారు? 9 ఎకరాల పొలం తీండి బయటికి. ఈరోజు నాయ బ్రాహ్మణ కాలనీలో వేసే లేఅవుట్లన్నిటికీ వాటన్నిటికీ ఎక్కడ తిని పట్టాలు అవన్నీ తీండి. మేము ఆపాము. ఆ రోజు కొలువాయి బస్టాండ్లో పిల్లకాయలు నిలబడేదానికి వీలు లేకుండా ఉంటే ఆ రోజు నేను కొలువాయి బస్టాండ్లో ఆక్రమణ తొలగిస్తే ఈరోజు అన్నీ కూడా కట్టడం జరిగింది. మళ్ళా గౌరవ శాసనసభ్యులు వచ్చి ఒక షాప్కి ఇది చేయడం జరిగింది. ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిందాన్ని అవన్నీ కూడా కోర్టు కొట్టేయమని ఇచ్చింది. వాటికి కూడా వచ్చి ఇల్లీగల్గా కట్టించి చేసింది ఈ గవర్నమెంట్లో. ఎక్కడ మేమైతే దీన్నైతే స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా నిజాలు దాచాల్సిందే. నేను చెప్తున్నాను కదా, 2008 నుంచి దాస్ ఎంఆర్ఓ కలువాయిలో పనిచేసిపోయిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినవన్నీ కూడా ఈ రోజు వరకు ఇప్పుడు జరిగేటివి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు అనుకుంటున్నారేమో, ఇప్పుడు జరిగేటివి కూడా మాకు తెలుసు. అన్ని విషయాల మీద కూడా తీస్తున్నాము, అన్నీ తీస్తాము, పెడతాము. రేపు అప్రాపరేట్ టైంలో ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందిస్తాం. ఈ ఇల్లీగల్ ఎక్కడెక్కడ జరుగుతుందో అన్నిటి మీద కూడా ఖచ్చితంగా స్పందిస్తాం. ఇసుక అయితే ఆపేదాకా పోరాటం చేస్తాం. మా నాయకుడు అదే చెప్పాడు, మేము అదే దాని మీద ఉన్నాము. దీనికి భయపడి వాళ్ళు మా మీద కేసులు పెడతారనో ఇంకోటి చేస్తారనో భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళ విధానమే అది. వాళ్ళు చేసేదానికి నిర్ణయపడి మీద బురదల్లే కార్యక్రమమే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా హై స్కూల్ గేట్ దగ్గర ఉండే చికెన్ ఎన్నిసార్లు మాట్లాడి ఉంటానో నేను జిల్లా పరిషత్తులో. అదేవిధంగా గేట్ పక్కన ఆర్చి కడతామని చెప్పి మా అన్న నర్సారెడ్డి గారు ఆర్చికి డబ్బులు ఇస్తాను, ఆర్చి కట్టండి అని అంటే ఆ పక్కన కొట్టు తెలిసి మన ఊర్లో కూడా లేడు. అతను 4 కొట్లు కట్టి ఉండదు. ఒక కొట్టి వయప్ప అని అంటే అతను నా మీద కేసు పెట్టాడు. ఆక్రమణ తొలగించాలనుకునేవాడిని నేను. ఆక్రమించే వాళ్ళు తొలగించమని ఆక్రమణలు ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే చేయమనండి. ఆక్రమణ దొరికించేదానికి మీకు తెలీదా? ఆక్రమణ దొరికించేదానికి ఆ రోజు కనీసం పిల్లకాయలు స్కూల్ పిల్లకాయలు నిలబడేదానికి కూడా అవకాశం లేకుండా ఉంటే నేను ఆ ముందు అన్న దొరికించి స్తంభాలన్నీ దొరికించి బస్సు తిరిగేదానికి కూడా అవకాశం లేదు ఆ రోజు ఆడ కలువాయి బస్ స్టాండ్లో. మీరందరూ ఉన్నారు కదా ఆ రోజు, మా అందరం కలిసే కదా చేసింది ఆ పని. ఈరోజు మళ్ళీ యథాస్థితికి తెచ్చిపెట్టారు. మేము అది చేసింది. ఒక అంకణం ఆక్రమించిన దాఖలాలు ఎవరైనా ఉంటే చూపిస్తారా? ఒక అంకణం ఇదయ్యా నువ్వు ఆక్రమించిందని అనేది మీరు ఎవరైనా ఉంటే చెప్పండి. మీ నోటీసులో ఉంటే ఒక అంకణం స్థలం ఉంటే చెప్పండి. కాబట్టి దుర్మార్గమైన ఆరోపణలు మంచిది కాదు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి కూడా లేదు.
ఇంత నీచమైన ఆరోపణలు చేయటం అనేది తగదు. అది ఎలాంటి అసెంబ్లీలో ఆ విధంగా చేయటం అనేది తగదు. నా మీద ఆరోపణలు చేయటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా. ఈ ఊరు కాడైనా డబ్బులు తీసుకున్నట్టుగా అనిల్ కుమార్ దాఖలా ఉందా? రూపాయలు తీసుకున్నాం. ఒక మేజిస్ట్రేట్ ఎవరు ఎంఆర్ఓ అంటే ఒక మండల మేజిస్ట్రేట్ అని ఆమెకి మేము పోయి ఆమెకి మేము చెప్తే చేస్తుంది. ఆమె ఇప్పుడు 3 తరాలు సస్పెండ్ అయ్యి ఉన్నాయి. మేము ఆ విషయం కనుక్కొనే మేము గత ఎమ్మెల్యే రామనారెడ్డి గారికి చెప్తేనే ఆమెకు మేము మార్పించాము. ఆమె ఇటు చేస్తుంది ఇల్లీగల్గాను అందరు నేను చెప్పి కనీసం మాకు అసలు సంబంధాలే లేవు. మేము డబ్బులు తీసుకొని చేసినామనేది ఏంటి? ఒక విషయం చెప్తున్నాను నేను. కలువాయిలో కనీసం 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. 2 మాటలు మా మామూలు ప్రెసిడెంట్, మా అన్న ఒక ప్రెసిడెంట్ 7 ఏళ్ళు, మళ్ళీ మా ఇద్దరు ప్రెసిడెంట్లు మా పక్కనే ఉండరు. కనీసం ఒక బొంకైనా సరే ఎక్కడైనా మేము ఆక్యుపై చేసినట్టు గుర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఒక బొంకు కనీసం ఒక బొంకైనా మేము ఊరిపైన ఆక్యుపై చేసి ఉన్నాం మా సొంతంగా ఎక్కడికైనా చూడాలి. కనీసం ఒక ఎకరా కాదు, ఒక చుంటైన పొలం ఇంతమందికి పట్టాలు తీసుకున్నాడు అనిల్ కుమార్ ఇచ్చినాడు అంటుంది కదా. ఏ ఊర్లైనా కలవాయి మండలంలో ఏ ఊర్లైనా ఒక ఎకరా పొలం ఉంది. 100 ఎకరాలు ఉంది ఒక రత్నకి అయితే. దాని గురించి కూడా ఆలోచన లేదు. ఏమో ఊరు ప్రకారం వాళ్ళు చేయించుకుంటున్నారు. కానీ మా జోలికి అసలు మేమనేది తప్పుడు ఎప్పుడు కూడా చెడ్డ అనేది మాకు డబ్బుకి ఆశించే ప్రసక్తే లేదు. ఆ రోజు జిల్లా పరిషత్తులో నా ఓటు కోసం ఎంతమంది మాకు వచ్చిన ఆఫర్లు పెట్టినా కూడా మేము పోలా. పార్టీ మారమని చెప్పి మేము కూడా చెప్పిన పార్టీ మారమని, కానీ మారలేం. మేము డబ్బులు కాచిపెట్టే వాళ్ళం అయితే ఎప్పుడు రాజకీయం చేయలేము. ఈ రోజు కూడా ఉత్త సభ్యులతో రాజకీయం చేస్తున్నామంటే ఆయన మీద అనిల్ కుమార్ రెడ్డి గౌరవంతో ప్రతి ఒక్కరు ప్రజలకు పనిచేసి పెట్టారు. అంతేగాని ఇలాంటి ఆరోపణలు అనేది చేయడం అనేది తగదు, మంచిది కాదు అని నేను మనవి చేసుకుంటున్నాను. చాలా సిబిఐకి ఇచ్చే మన ఎంక్వైరీకి ఇబ్బంది ఏముంది? దానికి తప్పు లేదు. ఇప్పుడు పొలం ఎక్కడికి పోదు కదా, పొలం ఎక్కడికి పోయే సమస్య లేదు. మీ పొలం మేము తీసుకోలేము, నా పొలం మీరు తీసుకోలేరు. మా టైంలో మా పేరుతో ఏదైనా ఉన్నా లేకపోతే మా బంధువుల పేరుతో ఉన్నా కానీ దేనికైనా సిద్ధం. మేము పొలాలు అనేది స్టాండర్డ్గా ఉంటాయి. ఎక్కడైనా పొలాలు అనేది మారదు. ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ ప్రూఫ్ చేసినా ఏదైనా సరే పలానా వాళ్ళు మేము ఇప్పుడు అనిల్ కుమార్కి 1 లక్ష ఇచ్చినాము, 2 లక్షలు ఇచ్చి మా పేరుతో మార్పించుకున్నామని ఎవరైనా సిద్ధంగా వచ్చి బహిరంగ చెప్పాను. దానికి ఏ శిక్ష ఇచ్చినా కూడా మేము కానీ ఇది మా ఉత్తది నిందలేయడం అనేది మంచి పని కాదు. కానీ ఆయన ఎంక్వైరీ చేసి మొత్తం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నాయ బ్రాహ్మణ కాలనీలో ఇన్ని చేతులు మారుతుండయో అది ఎట్ట అర్థం అవుతుందో అర్థం కాదు. అది తెలిసిన విషయమే కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఏంటి ఊరి పేరుతో తప్పు ఉంటే మనం పట్టుకొని అసలు ఈజీ కదా. ఇప్పుడు మా పేరుతో కానీ తీసుకోవడం అనేది చాలా ఈజీ కదా. పట్టాలు చేర్చుకొని యూర్ధన గవర్నమెంట్ పొలం కానీ యూర్ధన లేబర్ పొలం అయినా కూడా మేము చేర్చుకొని ఉంటే ఎస్సీలు ఎస్టీలు యూర్ధైనా సరే 1 ఎకరా కాదు కదా, 5 చుంట్లైనా మా పేరుతో కానీ ఉంటే తీసేసుకోండి. దానికి మేము వాళ్ళు ఏ కేసు పెట్టినా కూడా మేము భరిస్తాము. కానీ ఇది పద్ధతి కాదు. ఒక పెద్ద చల్లటం అనేది ఎంత చల్లటం అనేది ఎంక్వైరీ చేసి సిబిఐ కాదు సిఐడి కాదు ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి.